కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ను వాయిదా వేయడమైందని సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన విషయాన్ని వెల్లడించారు. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రస్తుతం సమ్మె సరికాదని ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించి జూలై 9కి ఈ తేదీకి వాయిదా వేసినట్లుగా తెలిపారు. ప్రభుత్వ స్కీములను బలోపేతం చేయాలి. ప్రభుత్వ స్కీములను కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతన్నలు పండించిన ప్రతి పంటకు మద్దతు ధరలను ఇస్తూ మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంటులో రూపొందించి ఆమోదించాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, ఐసిడిఎస్, మిడ్ డే మీల్ లాంటి ప్రభుత్వ స్కీములన్నింటినీ బలోపేతం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అమ్ముతున్నదో వాటిని అరికట్టి ఆ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని, ఈ తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఏదైతే మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అదేవిధంగా గ్రామీణ బంద్కు పిలుపునిచ్చిందో ఆ పిలుపును ఏదైతే భారతదేశంలో నెలకొని ఉన్న ఈ అత్యవసర పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని నిన్న మే 15 నాడు ఢిల్లీలో జరిగిన కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో ఈ పరిస్థితులలో ఈ సమ్మెను నిర్వహించడం కన్నా జూలై 9 నాటికి ఈ సమ్మెను మార్చాలని చెప్పేసి ఈ కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా భావించి నిర్ణయించడం జరిగింది. ఈ సమ్మెను నిర్వహిస్తున్నట్టు ఈ కార్మిక వర్గం అదేవిధంగా ప్రజానీకం రైతాంగం గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జూలై 9 వరకు ఏదైతే బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వీటిని ప్రజల్లోకి, రైతాంగంలోకి, కార్మికుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి ఈ సంఘాల నాయకత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మే 20న ఎక్కడికక్కడ ఏ మండలాలలో పని ప్రాంతాలలో నిరసనలు తెలపాలని చెప్పేసి కార్మిక వర్గానికి, రైతాంగానికి, ప్రజానికానికి ప్రజా సంఘాల ఐక్య వేదిక తరఫున పిలుపునిస్తాం.